ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 13వ తారీఖున మే నెలలో ప్రతి రాష్ట్ర పౌరురాలు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. 60 సంవత్సరాలు రాని తెలంగాణ ఇచ్చినందుకు ఏ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో అదే పార్లమెంటు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఈ నాగర్ కర్నూల్ పార్లమెంట్లో డాక్టర్ మల్లు రవి, అంటే పిలిస్తే పలికే రవి, మల్లు రవి అనే పేరుంది. పార్టీ టికెట్లు వచ్చినా పదవులు ఉన్నా లేకపోయినా గడిచిన దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి డాక్టర్ మల్లు రవి గారికి ఓటు వేసి గెలిపించడం బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మరొకసారి అన్ని వర్గాల ప్రజలు విజ్ఞప్తి చేస్తూ కులాల పరంగా, మతాల పరంగా, ఉపకులాల పరంగా పోకుండా మంచి చెడును కోణంలో, అభివృద్ధి కోణంలో ఈ 5 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి రేపు ఇవ్వబోయేటువంటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాబోయేటువంటి 6 గ్యారెంటీలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు పార్టీల పరంగా చూసినా, అభ్యర్థుల పరంగా చూసినా, ఏ లెక్క ప్రకారం చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు వేయాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది. కాబట్టి ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.